చేశారు, చాలా మంది చూడలేని ప్రదేశాలు చూశారని చెప్పేసి అభిమానించారు. ఖచ్చితంగా కాదనట్లేదు. అందులో ఖచ్చితంగా కానీ అనుమానం ప్రజా సమస్యలని చెప్పి ఇలాంటి అంశాలు మాట్లాడటం మీరు కూడా ఇలాంటివి అదే వ్యతిరేకిస్తున్నారు. అదే అంటారు కదా. సత్యనారాయణమూర్తి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మేడం అన్నట్టు ఇప్పుడు ముస్లింలు అనేసరికి ఒక ఖురాన్ ఫాలో అవుతుంటారు, క్రిస్టియన్స్ బైబిల్, హిందువులు వచ్చేసరికి మన గ్రంథాలు ఫాలో అవుతుంటారు, భగవద్గీత ముందు భగవద్గీత. ముఖ్యంగా. సో ఒకటి సార్, సనాతన ధర్మం అనేసరికి మనకు ఒక ధర్మం ఉంది, దాన్ని తప్పనిసరిగా పాటించాలి అనేది నేటి యువతకు నేర్పించాల్సిన అవసరం ఉంది అంటారా? ఎందుకంటే ఈ వస్త్రధారణ విషయంలో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. అమ్మాయిలు కూడా మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఒక మతాన్ని నమ్ముకుని వెళ్ళేటప్పుడు ఆ ధర్మం అనుసరించాల్సిన అవసరం కూడా ఉంది అంటారా? తప్పకుండా అమ్మా. నేను ఒక ప్రొఫెసర్గా నేను చెప్పేది ఏంటంటే, మా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, కంప్లీట్గా వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మోడర్న్ థింకింగ్తో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ లాగా ఉన్నారు. అండ్ డ్రెస్సులు వేసుకుంటారు, బట్ నాట్ లైక్ అగ్లీ డ్రెస్సులాగా అలా వేసుకొని అలా లేరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సునీత విలియమ్స్, ఆమె ఏ డ్రెస్సింగ్ వేసిందమ్మా? తర్వాత నీట్గా వేసుకునేవారు. కల్పనా చావ్లా, నాసా సైంటిస్టులు, అలాగే కమలా హ్యారిస్, వీళ్ళంతా ఇండియన్ బ్రీడ్. వీళ్ళు యుఎస్లో ఉండి నాసాకి ఆ అత్యున్నతమైనటువంటి ఆ స్థానాన్ని అధిరోహిస్తూ ఆధునికతకు మరో పేరైనటువంటి వీళ్ళంతా కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు ధరించారు. అలాగే వాళ్ళు కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎక్కినప్పుడు ఆమె ఇంట్లోనే చక్కగా ఆఫీస్లోనే పూజలు, సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ మన హిందూ పూజలు చేయించుకుంటూ ఆమె ఆఫీస్ ఇనాగ్రేషన్ ప్రెసిడెంట్షిప్ ఓత్ తీసుకుంది. ఈ విధంగా మనం స్టూడెంట్స్ని, యుఎస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని, బ్రిటన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేస్తారు, కానీ మరీ అంత చిన్నగా వేసుకుని ఈ సినిమా యాక్టర్లు, ముఖ్యంగా అనసూయ గారు వేసినంత ఇదిగా ఈ విమర్శలకు అంతటికీ సెంట్రల్ పాయింట్ అయినటువంటి అంత అగ్లీగా వేసుకోరనమాట. సో ఇటువంటివన్నీ కూడా సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వాలి. అలాగే అక్కడ వరకే ఆ సీన్స్ వరకే వాళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూసుకుంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అలా చేసి అక్కడ వరకే పరిమితం చేసి, ఇప్పుడు ఇంతకుముందు రాధిక గారు చిరంజీవి గారితో షూటింగ్ చేసినప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసినా కూడా వెంటనే ఇమీడియట్ ఇలా షాల్ కప్పేసుకున్నట్టు వెంటనే షూటింగ్ అయిపోయి నెక్స్ట్ సెకండ్ కప్పేసుకునేవారు. సో ఎలా చూసినా సరే మనము హైందవ సంస్కృతికి, సాంప్రదాయానికి పెద్ద పీట వేసి మనందరం కూడా సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈయన చేసినటువంటి నా అన్వేషణ కాదది, ఉత్తి అన్వేషణ. అండ్ నా అని మనల్ని అందరినీ కలుపుకోవాలి అని చెప్పి నా అని పెట్టుకున్నాడు, అతని కలుపుగోరుతనమే లేదు. అండ్ అసహ్యకరమైనటువంటి పదజాలంతో మా గురుదేవులైనటువంటి నా ప్రత్యక్ష డైరెక్ట్ గురువు గారు గరికపాటి నరసింహారావు గారు మా ఊరు రాజమండ్రి శంకరమఠంకి వచ్చేవారు. మా గురువుగారు భారతీతీర్థ స్వాముల వారు వస్తే నేనే వెళ్ళి పిలుచుకొచ్చేవాడిని స్టూడెంట్ ఏజ్లో గరికపాటి గారిని. సో అటువంటి మా గురువు గారినే ఆయన అసహ్యకరమైన పదజాలంతో చేసి ఒక పుచ్చకాయని, ఒక కీరాని ఏదో చూపిస్తూ మొత్తం తెలుగు జాతి ప్రజలు, తెలుగు వచ్చిన వాళ్ళల్లా సిగ్గుపడేలా చేసినటువంటి అతని అన్వేషణ రంధ్రాన్వేషణ మాత్రమే. హీఈస్ ఎ టోటల్లీ హోప్లెస్ అండ్ యూజ్లెస్ ఇడియట్ అనమాట. సో ఇటువంటి వాడికి ఆధార్ కార్డు బ్లాక్ చేసి పడేయడము, రెడ్ కార్నర్లో వాడిని అరెస్ట్ చేయడము, ఇవన్నీ కాదు. ఏంటంటే చక్కగా తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, సనాతన హైందవ సంస్కృతిని పాటించేటటువంటి మన హైందవులంతా కూడా తెలివైన వాళ్ళు. వీడిని వెలివేసేయడమే, అబానిష్ చేసేయడమే అని వాళ్ళంతా కూడా అన్సబ్స్క్రైబ్ చేశారు. ఎక్సైలెంట్మెంట్. వీడు దేశాలు తిరగడం కాదు, హీజ్ ఎ కమర్షియల్ ఇడియట్. వాడు దేశాల కోసం అని చెప్పి తిరుగుతూ వెళుతూ అవేవో చూపించుకుంటూ పోలే దేశాలు చూడొచ్చు కదా అని చూశారు తప్ప అతని వైఖరి మొదటి నుంచి కూడా నిర్లక్ష్య వైఖరి అండ్ నిరక్షరాస్యుడు. వాడు మన శివాజీ గారిని పట్టుకొని 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడు అని అంటున్నాడు. శివాజీ గారు వాడినటువంటి పదజాలము తప్పు తప్ప అతను సింపుల్ లివింగ్గా ఉండండి, సింపుల్ డ్రెస్సింగ్ వేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత శివాజీ గారు చెప్పిన తర్వాత ఇప్పుడు మనం మెట్రో ట్రైన్స్లో తర్వాత వెళుతున్నప్పుడు ఎంతోమంది నాకు చెప్పారు, సార్ శివాజీ గారు చెప్పిన తర్వాత చాలా మార్పు వచ్చింది సార్ యువతలో. అంటే ఎప్పుడు కూడా హైందవ సంస్కృతి యువత, భారత యువత ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఆస్వాదించడానికి తీసుకుంటుంది, రెడీగా ఉంటుంది. అండ్ అది మంచి అయితే ఎప్పుడు కూడా ఇమీడియట్ సారీ చెప్పడము అండ్ వెంటనే దాన్ని వదిలిపారేశారు ఆ డ్రెస్సింగ్ని. అండ్ తప్పకుండా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు రావడం అనేటటువంటి జరిగింది. సో అమెండ్మెంట్స్ అనేటటువంటివి ఉండాలి. ఇప్పుడు అనసూయ గారు, మహిళా సంఘాలంతా కూడా మరి లోకము ప్రవాహము. సార్ ఒకటి చెప్పండి సార్, అంటే ఇప్పుడు అంటే పరిస్థితుల్లో మీరు జరిగిన ఎన్ని రోజులు చూస్తున్నాం కదా, వస్త్రధారణ ఇలాగే ఉండాలని చెప్పేసి కాస్త ఘాటుగా అయినా సరే చెప్పాల్సిన పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు
ఘాటుగా చెప్తే ఎవరు వినరమ్మా. అది ఘాటుగా చెప్పేది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఘాటుగా చెప్తారా? నువ్వు చదువు, నువ్వు చెయ్యి అని ఘాటుగా చెప్తే వాళ్ళు రివర్స్ చెప్తారు. ఇప్పుడు డ్రెస్సింగ్ని బట్టి కాదు, డ్రెస్ వేసుకున్నా సరే తగినటువంటి జాగ్రత్తలు వాళ్ళు చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఆడపిల్లలే కాదమ్మా, మగ పిల్లలు కూడా చూడండి ఇక్కడ వరకు వేసుకుంటారు. అలా ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. వీళ్ళకు ఫ్యాంట్లు లేనట్టు ఆడపిల్లలు అట్లాగే ఉన్నారు, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఏమైపోయారంటే యుఎస్ నుంచి రావడం అమ్మా సంస్కృతి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేవారు, వచ్చి షార్ట్స్ అదేదో పెద్ద గొప్పలాగా మళ్ళీ జేబుల్లో చేతులు పెట్టడాలు, వీళ్ళు ఆ షార్ట్స్కి మళ్ళీ ఏదో ఐఏఎస్ ఆఫీసర్ల లాగా వీళ్ళు వచ్చిన వాళ్ళు. అండ్ ఫిట్ ఫర్ నథింగ్ ఇడియట్స్ వీళ్ళంతా కూడా. అందువల్ల డ్రెస్సింగ్ అనేటటువంటిది ఆడపిల్లలకి మాత్రము తప్పకుండా. అదే మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు ఈ డ్రెస్సింగ్ గురించి చెప్పినప్పుడు కూడా అప్పుడు మహిళా సంఘాలు కొన్ని వ్యతిరేకం వచ్చినాయి. సో నెవర్ టచ్ ద డ్రెస్సింగ్ని మనము సున్నితంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఇవి. సో ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే చదువుకున్నటువంటి ఇప్పుడు మన సన్నిధానం లక్ష్మి గారు ఉన్నారు, మీరున్నారు, ఎంత సాంప్రదాయబద్ధంగా కట్టుకుని వచ్చారు. సో అలాగా నీట్గా చెప్తారు మీరు. ఎలాగా వీళ్ళు ఏంటంటే మోడర్నిటీ ముసుగులో ఉన్నటువంటి యూజ్లెస్ ఫెలోస్ మాత్రమే ఎంకరేజ్ చేస్తారు అటువంటి